హలో, వెల్కమ్ టు ది ఇండియన్ కుక్ టాప్ ఇన్ తెలుగు. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో త్వరగా అయిపోయే ఐటమ్ ఏది అనగానే మనకి టక్కున గుర్తుకు వచ్చే ఐటమ్ బొంబాయి రవ్వ ఉప్మానే కదా. సో అటువంటి ఫాస్ట్ రెసిపీని ఫాస్టెస్ట్ రెసిపీగా అలాగే టేస్టియస్ట్ రెసిపీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో ఎంతో సులభమైన పద్ధతిలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీని కానీ ఈ విధంగా ఒక గిన్నెను కానీ ఉంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చాయపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకున్నటువంటి ముక్కలు, 2 పచ్చిమిర్చి తరుగు, పావంగుళం సైజు అల్లం తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఈ మొత్తాన్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ని బాగా తెరలకాగనివ్వాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ ఈ విధంగా బాగా మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా రవ్వని ఈ విధంగా తిప్పుతూ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రవ్వను మనం అసలు ఫ్రై చేయలేదండి. రవ్వను వేపకుండా కూడా ఈ విధంగా ఉప్మా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ పావు కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకున్నాం. అంటే 1:4 రేషియోలో రవ్వని వాటర్ని తీసుకున్నాం అనమాట. సో ఈ విధంగా ఉండలు కట్టకుండా స్లోగా రవ్వని కలుపుకుంటూ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్నట్లయితే ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా అయిపోయేటటువంటి బొంబాయి రవ్వ ఉప్మా మనకు రెడీ అయిపోతుంది. సో ఒక్కసారి ఈ స్టైల్లో మీరు కూడా ఈ ఉప్మాని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో లేదో మర్చిపోకుండా కామెంట్ చేయండి.